తనకంటూ కైలాసం ఉన్నా ఆ శివుడు విభూది ధరించి శ్మశానంలో ఎందుకుంటాడో తెలుసా తల్లి? మనిషి చనిపోయాక దహన కార్యక్రమాల అనంతరం ఆ దేహాన్ని ఒంటరిగా విడిచి అందరూ వెళ్ళిపోతారు. అది చూసి చింతిస్తున్న ఆత్మకి నీ చివరు కట్టె కాలే వరకు నేను నీకు తోడుగా ఉంటాను అనే ధైర్యం ఇచ్చి దగ్గరుండి సాగనంపుతాడమ్మా ఈ శ్మశానవాసుడు. మరణంలో తోడుండే ఆ మహాశివుడు తన ప్రియభక్తుడు ప్రాణాలు తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వచ్చినప్పుడు మార్కండేయుడు మృత్యుంజయ మంత్రం జపిస్తూ అక్కడున్న శివలింగాన్ని కౌగిలించుకున్నప్పుడు అదే శివలింగం నుండి ఉగ్ర రూపంలో వచ్చి మృత్యుదేవతకే మృత్యువు చూపించి మార్కండేయుడు ప్రాణాల్ని కాపాడిన మహామృత్యుంజయుడమ్మ. గంగ ఉధృతంగా భూమిపైకి ఎగసినప్పుడు ఈ భూప్రపంచం ఎక్కడ తల్లడిల్లిపోతుందో అని ఆ గంగని తన జటాజూటాలలో బంధించి ఈ భూమండలాన్ని కాపాడిన జటాధరుడమ్మా ఈశ్వరుడు. పావును చూస్తేనే ఒంట్లో భయం పుడుతుంది. అలాంటిది ఒక విషసర్పాన్ని తన మెడలో వేసుకుని తిరుగుతాడు. పులి చర్మం మీద కూర్చుంటాడు. భగభగమనే కోటి సూర్యులతో సమానమైన త్రిశూలాన్ని చేత్తో పట్టుకుంటాడు. మూడో కన్ను తెరిస్తే అంతా భస్మం చేయగలడు. అలాంటి వాడిని భక్తితో పూజిస్తున్న నువ్వు మరణానికి భయపడుతున్నావా? లేదా మరణం శివుడు కన్నా గొప్పదా?